ఏపీలో ఇన్నేళ్ల సంది కనీసానికి రోడ్ల సౌలతి కూడా లేని ఏజెన్సీ గ్రామాలన్నింటికి రోడ్ల సౌలతి చేస్తున్నాం. రాష్ట్రంలో రోడ్డు లేని ఊరు లేకుండా చేస్తాం. పోయిన సర్కార్ అసలుకు రోడ్లను పట్టించుకోలేదు కానీ మేము మాత్రం ఇప్పటికే 1000 కిలోమీటర్లకు మీదనే రోడ్లు మోసినామని కూటమి సర్కార్ గొప్పగానే చెప్తున్నది. కానీ గిడ కొత్తగా వస్తున్న డాంబర్ రోడ్లు ఎట్లున్నాయో ఓపారి మీరు కూడా చూడు. అబ్బర కొడుకో, ఏందిది? తారు రోడ్డా లేకుంటే థర్మకోల్ రోడ్డా? ఎక్కడికక్కడ మొత్తం ఊసొత్తున్నది కదా. గింత అందమైన రోడ్ ఎక్కడేసిరంటారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలం అంటిజోల నుంచి మణిగ ఊరికి పోయేతందుకు ఈ రోడ్ వేసిరు. మరి గింత ఘోరంగా తయారైందంటే ఎన్నడో ఎనకట్ల రోడ్లు పోసుట్లా మొన్నటి వర్షాలకు గిట్ల పాడైందని అనుకునేరు. ఈ రోడ్డును కొత్తనే పోసిరు. కరెక్ట్ చెప్పాలంటే ఇంకా ఓపెనింగ్ కూడా చేయకముందే గిట్ల అయింది. గిరిజన గ్రామాలల్లా రోడ్లు పోయాలని కూటమి సర్కార్ కంకణం గట్టుకున్నదన్నట్టే చెప్తున్నారు సర్కార్ పెద్దలు. దానికోసానికి నిధులు కూడా పెద్ద మొత్తంలోనే కేటాయిస్తున్నామని అంటున్నారు. కాకుంటే అసలుకు పనులు ఎట్లా జరుగుతున్నాయి అనే దాని మీద ఇటు నాయకులకు అటు అధికారులకు పట్టింపు లేకపోయే వరకు ఈ కథ అవుతున్నది. కరుపం మండలం జి శివడ పంచాయతీ పరిధిలున్న అంటిజోల ఊరి నుంచి బామిని మండలం మణిగ ఊరి నడుమ 2.5 కిలోమీటర్ల డాంబర్ రోడ్డును 1,57 లక్షల రూపాయలతోనే ఎత్తున్నారు. గాని రోడ్డు పనులన్నీ నాసి రకంగా చేస్తుండే వరకు చేతులతోనే రోడ్డును తీసినా ఉత్తగానే అత్తున్నది. ఇప్పుడే గిట్లుంటే ఓ 4 వర్షాలు దంచినాయంటే అసలు కాడ డాంబర్ ఆనవాళ్ళు కూడా లేకుండా పోతుంది కావచ్చని అంటున్నారు అక్కడి గిరిజనులు. నాణ్యత లేకుండా రోడ్డేసి ఏం లాభం? ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు నాణ్యమైన రోడ్ వేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, మీరు నిధులు కేటాయించుడే కాదు, జర ఇప్పటికైనా కింద పనులు ఎట్లా జరుగుతున్నాయనేది కూడా పరిశీలన చేయుర్రి. లేకుంటే మీరు ఎన్ని నిధులు కేటాయించినా గిసొంటి పనులు చేస్తే మీకే నావడదత్తది కాబట్టి జర చూసుకోండి మరి.